నామమున అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపగల దేవ దయగల మా తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. నించున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యం ద్వారాగా ప్రభ అనేక మంది ఆత్మలను రక్షించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ మారు మనసు దయచే ప్రభ. విరిగి నలుగున హృదయం దయచే ప్రభ. నించున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి 33 వరకు ఎలాగూ వ్రాయబడి ఉన్నది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి. ఏంటది? మనం ఏం గ్రహించాలి? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు చిత్తం ఏమై ఉన్నదో మనము గ్రహించాలి. దానిని బట్టి మనం ఏం చేయాలి? వేదనకు వెళ్ళాలి. దేవుడు మనకు ఒక ప్రణాళికను దేవుడు మనకి ఏర్పరిచి ఉన్నాడంటే దానిని మనం గ్రహించుకుని మనము ఎదరికి వెళ్ళాలి. దేవుని వాక్యంలోని మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దురపార్యములను కలదు, అయితే ఆత్మ పరిపూర్ణులై ఉండుడి. ఎలా ఉండాలి? మనము మద్యములో మత్తులై ఉండకడి అని అంటున్నాడు. ఈ రోజులో యవనస్తులు ఎలా ఉన్నారు? చెడిపోతున్నారు. మద్యముతోటిని, వ్యసనాలతోటిని, వీటితోటే ఉంటున్నారు తప్ప కానీ దేవుని వాక్యము లోబడే బిడ్డలు ఎవరున్నారు? యవనస్తులనే కాదు, వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా, పెద్దవారు కూడా అలాగే ఉన్నారు. మనల్ని బట్టే మన పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. మనము సరిగా ఉంటే మన పిల్లలు కూడా సరిగా ఉంటారు. ఈ వాక్యం ప్రతి ఒక్కరికి కూడా ఏంటది? మద్యమును తాగవద్దు అని అంటున్నాడు. మద్యము తాగవద్దంటే ఎవరైనా చెప్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మద్యమును తాగకూడదు. దురపానీయమును మనము దూరంగానే ఉండాలి. అంతేగాని మనం ఎలా ఉండాలంటే ఇవన్నీ విడిచిపెట్టి ఆత్మ పరిపూర్ణులై ఉండమని అన్నాడు. అంటే ఆత్మయందు పరిపూర్ణులైనండి ఇవన్నీ విడిచిపెట్టమని అన్నాడు. మద్యమును కానీ, సిగరెట్ కానీ, మందు కానీ, వ్యసనములను కానీ ఇవన్నీ కూడా విడిచిపెట్టి ఆత్మ పరిపూర్ణులై ఉండమని అంటున్నాడు. ఆత్మ పరిపూర్ణులై ఉండటం అంటే దేవునిలో మనము ఎదగడము, దేవుని యందు మనం తెలుసుకోవడం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుడి. ఎలా అన్నాడు? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ పాడమని అంటున్నాడు. ఆత్మ సంబంధములై ఉండమని అన్నాడు. ఎందుకు? దురవ్యసనాలకి దూరంగా ఉండి దేవుని యందు కీర్తనలు పాడుచు, ఒకరినొకడు కీర్తనలు పాడుచు సంతోష కీర్తనలు పాడమని అంటున్నాడు. ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయమును ప్రభువును గూర్చి పాడమని అంటున్నాడు. ప్రభువును గూర్చి కీర్తించమని అని అంటున్నాడు. మనము కీర్తిస్తున్నామా? ఎలా కీర్తిస్తున్నాము? మనము ఒక్కసారి ఆలోచించామా? మనము హృదయపూర్వకంగా కీర్తిస్తున్నామా? పాడుచున్నామా? లేకపోతే మనుషుల కోసము వేషధారణ అనే ముసుగు కప్పుకుని ఉంటున్నామా? మనం ఒక్కసారి ఆలోచించండి. వేషధారణ అనే ఆలోచనను కలిగి ఉండకూడదు. మనము నేను పరిశుద్ధాత్మ కలిగిన దానిని ముసుగుని కలిగి దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఆత్మ సంబంధమైన విషయంలో మనము ఎదగమని అంటున్నాడు. పరిపూర్ణులై ఉండమని చెప్పుచున్నాడు. మీ హృదయములను హెచ్చరించుకుని మీ హృదయంలో ప్రభువును గూర్చి కీర్తన పాడమని అన్నాడు. మన హృదయంలో ఎవరిని గూర్చి? ప్రభువును గూర్చి కీర్తన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా గురించి మనం ఎల్లప్పుడూ కూడా కీర్తనలను పాడమన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఏమి చెల్లించమంటున్నాడు? సమస్తమును గూర్చిన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించం. కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి? హృదయపూర్వకముగా దేవునిని ఆరాధించాలి, దేవునిని స్తుతించాలి. విరిగి నలిగిన హృదయముతో మనము దేవునిని ఆరాధించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని అంటున్నాడు. మనము మోకరించి ప్రార్థన చేసి స్తుతి ఇస్తూ మనము దేవునిని స్తుతించమని అంటున్నాడు. క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండమని. ఎవరి యందు? క్రీస్తు యందు ఒకరినొకడు లోబడి భయముతో మెరుసులుకోమను. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండమని అన్నాడు. మన సొంత పురుషులకు లోబడి ఉండమని అన్నాడు. స్త్రీలారా
ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండమని అంటున్నాడు. మన సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనే తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన మొదట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధుల పరచుటకై దాని కొరకు తినుతాను అప్పగించుకునేను. అట్టువలనే పురుషులు కూడా తమ సొంత పురుషుల వల్లే తన సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింప బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించు ప్రతివాడును తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడును లేకుండా దానిని లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఎలా ఉండాలండి? స్త్రీలారా ప్రభువు వలె సొంత పురుషునకు లోబడి ఉన్నాడు. సంఘము ఎలా ఉన్నది? శిరసై ఉన్నది. పురుషులకు భార్య ఎలాగో శిరస్సు కూడా అలాగే మన రక్షకుడు, మన శరీరము రక్షకుడునై ఉన్నాడు. సంఘాన్ని మనం ఎలా ధరించుకుని ఉండాలి? ఉదక స్నానం అనే వస్త్రమును మనము ధరించుకుని మన సంఘములో ఉండాలి. మన శరీరమును ఎలా చూసుకుంటున్నామో సంఘమును కూడా అలాగే చూసుకోవాలి. మనము అలా ఉండకుండా ఏం చేస్తున్నామంటే విరోధముగా ఉండకూడదు. సంఘమునకు శిరసై ఉన్నాడు. ఒకరినొకరు ప్రేమించుకున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడైనా ఉంటాడా? ఎవరు ఉండరు కదా. మన దేహమును మనము పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి మనము సబ్బెట్టు రుద్దుకుని క్రీములు రాసి దాన్ని ఎంత బాగా చూసుకుంటామో కదా. మంచి మంచి వస్త్రములు ధరించుకుని మనం క్రీములు రాసేస్తూ ఉంటాం, మేకప్లు వేసేస్తూ ఉంటాం. మన శరీరమునకు ఏవో మెరుగు రావాలి, దేవుడిచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ మెరిసిపోవాలని అనుకుంటున్నాం. మన శరీరమును ఎలాగ ప్రేమిస్తున్నామో క్రీస్తును కూడా అలాగే ప్రేమించి, ఎందుకంటే క్రీస్తు ఇచ్చినదే కదా ఈ దేహమును. అందుకని మన భార్యను ఎలాగ బద్దులై ఉన్నా మన భార్యను కూడా ప్రేమించాలి. మన ఈ రోజుల్లో చాలామంది కూడా భార్యను ప్రేమించేవారు ఎవరో లేరు. ఈ రోజుల్లో చాలా కొంతమంది 100 మందిలో ఒక 20 మందిని భార్యను ప్రేమించేవారే. 70% భార్యను ప్రేమించేవారు ఎవరును కూడా ఏదో నామకార్థంగా అలాగా జీవితాలు నెట్టుకుంటూ వచ్చేస్తున్నారే తప్ప కానీ భార్యని ప్రేమించే భర్తలు ఈ రోజుల్లో ఎవరును కూడా, ఎందుకంటే వారు వ్యసనములకు లోనైపోతున్నారు. అది అడిగితే తప్పు, నువ్వు ఇది చేస్తున్నామని అడిగితే తప్పు. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే వ్యసనములకు లోనైపోతున్నారు. కాబట్టి వారి భార్యల మీద ఉండదు. ఈ రోజులు అందరూ కూడా ఈ రీతిగానే ఉంటున్నారు తప్ప కానీ ఎవరును కూడా దేవునిని ప్రేమించి దేవునికి లోబడి ఉన్నవారు ఎవరును కూడా లేరు. మనం ఏదో ఉంటున్నాం, ఏదో చేస్తున్నాం, ఈ దగ్గర ఉన్నా అంతే, దూరంగా ఉన్నా కూడా అలాగే ఉంటున్నారు ప్రజలందరూ కూడా. ఈ లోకంలో రీతి కూడా కాదంటే జీవితాలు అలాగే నెట్టేసుకుంటూ ఉంటున్నారు అంతే. కొంతమంది భార్యలు ఏం చేస్తున్నారంటే బిడ్డల కోసము, కొంతమంది భర్తలు బిడ్డల కోసము అలాగే ఎదురుకు వెళ్ళిపోతూ ఉంటున్నారే తప్ప కానీ ఎవరును కూడా భార్య పట్ల భర్తకి భర్త పట్ల. కానీ దేవుడు ఏమని అంటున్నాడు? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుడు, ఒకరినొకరు ప్రేమించుకునుడు అని అంటున్నాడు. భార్యను భర్తను భార్య ప్రేమింపవలెనని అంటున్నాడు. ఈ హేతువు పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు ఏక శరీరమందు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుటకు మీలో ప్రతి పురుషుడును తనువలే తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయమును కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఎలా ఉండమన్నాడు? అది విడిచిపెట్టి దేవునిని విడిచిపెట్టి కొత్తగా పెళ్ళైన వారు ఒక పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సరైన సహాయం చేసే వారిని ఏక శరీరముగా చేసి వారిని ఏక శరీరంగా చేసి ఏమన్నా ఆ పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుంటాడు. వారి ఏక శరీరము కలిగి ఉండట ఇది మర్మము. దేవుని సృష్టి. ఆదాముని అవ్వను దేవుడు సృష్టించినప్పుడు ఆదామును సృష్టించినప్పుడు సృష్టి ఏమన్నా ఉన్నదా? లేదు కదా. స్త్రీని నిర్మించినప్పుడు లూసిఫర్ ఇచ్చిన పండు తినడం వలనే
వారికి పాపం అంటే ఏమిటో అది అది తెలిసిన తర్వాత వారికి సిగ్గు బట్ట కట్టుకోవడం అనేది తెలిసినది. కానీ అది వారిద్దరూ ఏక శరీరమును కలిగి ఉండమని అంటున్నాడు. ఇది సృష్టిలోనే మర్మమైనది, ఇది గొప్పదని అన్నాడు. క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్న మాట మెట్టుకు మీరు ప్రతి పురుషుడును కూడా తన భార్యను ప్రేమింపవలెను. వారిద్దరును కూడా దేవుని యందు భయమును, ఒకరి యందు ఒకరు భయమును కలిగి ఉండమని అన్నాడు. ఒకరి ఎడల ఒకరు వినయమును కలిగి ఉండమన్నాడు. వారి జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయుట మంచిది కదా అని అంటున్నాడు. వారిద్దరిని కూడా ఏక శరీరమును కలిగి ఒకరి యందు ఒకరు ప్రేమను కలిగి ఒకరిని ఒకరు తెలుసుకుని ఒకరినొకరిని అర్థం చేసుకుని దేవుడు మెలగమని అన్నాడు. పురుషుని యందు భార్య, భార్యని యందు భర్త, స్త్రీ యందు పురుషుడి యందు స్త్రీ కూడా ఏక శరీరమును కలిగి ఉండమని అన్నాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు, వందనాలు నైనా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నైనా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి వారు మనసు దయచేయండి అయినా ప్రభు. వినుట వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయండి అయినా ప్రభు. మా హృదయములు మార్చుము, మనసును మార్చుమని అడుగుచున్నాను నాయన ప్రభు. మా శత్రువులు మిత్రులను దీవించిన ఆయన ప్రభు. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లో, ఆటోలో, ట్యాక్సీలో వెలిచిన వారు అందరినీ సురక్షితంగా వారి గృహానికి చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభు. ఇతర దేశాల్లో పనిచేసుకున్న వారి శక్తిని, బలమును దయచే ప్రభు. వారి ఏడలు భర్త ఏడలు వారి ప్రభు మిగటమైన ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నారు నాయన ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. పెరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబమును దీవించమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలను, మా సంఘాలను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. అంగవైకల్యం గర్గమని చెవిటి వారిని, మగవారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ప్రభు హాస్పిటల్లో ఉన్న స్వస్థపరచమని అడుగుతాను. పుష్టి వ్యాధితో ఉన్నారు ప్రభు, వారిని కూడా స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభు. పక్షవాతంతో ఉన్నవారిని ప్రభు స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభు. క్యాన్సర్తో ఉన్నవారిని స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభు. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుతున్నాను ప్రభు. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుతున్నాను ప్రభు. వినట వలన మాకు విశ్వాసం కలిగి మాకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. ఇంకా ఎవరినైతే మర్చిపోయి వారందరినీ కూడా పేరు పేరు చెప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన ప్రభు. నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోకమందు భూమి నెరవేరినట్టును మా నిధినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దృష్టి నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. వినిచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.